హలో నమస్కారం. నేను డాక్టర్ భానుతేజ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ న్యూరాలజిస్ట్, సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్. ఈరోజు యురెథ్రల్ స్ట్రిక్చర్ అనే ఒక కండిషన్ గురించి నేను డిస్కస్ చేస్తాను. సో యురెథ్రల్ స్ట్రిక్చర్ అంటే ఏమిటి? సో ఇది తెలుసుకునే ముందు మనకి యురెథ్రా అంటే ఏమిటో తెలియాలి. సో యురెథ్రా అనేది ప్రతి ఒక్కరిలో ఒక పార్ట్. ఇది ఏమిటి అంటే మన బ్లాడర్ అంటే మూత్రాశయం నుంచి యూరిన్ని బయటికి పంపించే కల దారి. సో ఇది మగవాళ్ళలో కొంచెం లాంగ్గా అరౌండ్ 20 to 25 సెంటీమీటర్స్ ఉండి, ఆడవాళ్ళలో కొంచెం షార్ట్గా అంటే ఒక 4 సెంటీమీటర్స్ లెంత్లో కలిగి ఉంటుంది. సో ఈ ప్యాసేజ్లో ఎక్కడైనా సన్నబడి ఉంటే దాన్ని మనం యురెథ్రల్ స్ట్రిక్చర్ అని అంటాం. సో దీనికి ఎటువంటి కారణాలు ఉంటాయి? సో రకరకాల కారణాలు ఉండొచ్చు. అందులో మేజర్ ఎక్కువ మందిలో చూసేది ఏది అంటే అది ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇన్ఫెక్షన్. దీనివల్ల వచ్చే నారోయింగ్. సో ఇది మనం అందరికంటే ఎక్కువగా చూస్తాము. ఇది కాకుండా ఎవరిలో అయినా ఏదైనా యాక్సిడెంట్ కలిగి ఉండి, ఏదైనా ఇంజరీ అయ్యి ఉండి పెల్విక్ ఏరియాలో, లేదా మనకి పెల్విస్లో ఉండే బోన్స్ ఫ్రాక్చర్స్ అయ్యి ఉండి, దానివల్ల ఇది కూడా పక్కనే ఉండడం వల్ల కొద్దిగా నొక్కుకొని ఆ ఏరియా నారోయింగ్ అవ్వడం అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో మేజర్ కాజెస్ దీనికి అనేది ఒకటి ఇన్ఫెక్షన్, రెండోది ఏదైనా ఇంజరీ, ట్రామా ఆర్ యాక్సిడెంట్ వల్ల ఉండొచ్చు. సో దీనిని మనం ఎలా డయాగ్నోస్ చేయొచ్చు ఆర్ నిర్ధారణ చేయొచ్చు? సో మెయిన్ థింగ్ ఈజ్ ఫిజికల్ ఎగ్జామినేషన్. మా దగ్గరకు వచ్చినట్లయితే ఫస్ట్ ఒకసారి ఎగ్జామిన్ చేసి ఫిజికల్గా వీ విల్ సీ ఎక్కడైనా ఏదైనా బయట ఓపెనింగ్ దగ్గర ఏదైనా నారోయింగ్ ఉండడం కానీ అలా ఉందా అనేది మనం చెక్ చేస్తాం. అది అయిన తర్వాత కొన్ని స్పెషల్ టెస్ట్ లైక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఆఫ్ ద అబ్డామెన్, అంటే మన కడుపు యొక్క స్కానింగ్ చేయడము, అందులో బ్లాడర్ మూత్రాశయం ఎలా ఉంది అనేది చూడడము, అందులో ఏదన్నా యూరిన్ మిగిలి ఉంటుందా అనేది చెక్ చేసుకోవడము, అలాగే కిడ్నీస్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేయడము జరుగుతుంది. సో ఇది కాకుండా మనకు ఒక యూరిన్ స్పీడ్ టెస్ట్, అంటే యూరిన్ మనకి వచ్చే దార ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడానికి ఒక టెస్ట్ చేయడం జరుగుతుంది, యూరోఫ్లోమెట్రీ అని అంటాం. సో ఇది కాకుండా రొటీన్ యూరిన్ చెకప్ అండ్ ఒక స్పెషల్ ఎక్స్రే కాల్డ్ రెట్రోగ్రేడ్ యురెథ్రోగ్రామ్. సో ఇందులో ఏంటి అంటే మనం చిన్న ఒక సొల్యూషన్ని ఈ యూరిన్ వచ్చే దారిలో పంపించి ఎక్స్రే తీసుకుంటాం. దీని ద్వారా ఏదైనా యురెథ్రా సన్నబడి ఉంటే ఈజీగా మనం కనుక్కోవచ్చు. సో దీస్ ఆర్ ద బేసిక్ టెస్ట్. ఇవి మనకి బేసిక్ టెస్ట్ విచ్ ఆర్ మనకు అవసరం ఈ కండిషన్ని నిర్ధారణ చేయడానికి. సో మనకు ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత ఎలా ట్రీట్ చేస్తాం? సో ట్రీట్ చేయడానికి ఒకటి ఎండోస్కోపిక్ పద్ధతి, మరొకటి ఓపెన్ సర్జరీ అనేది ఉంటుంది. ఎండోస్కోపిక్ సర్జరీ అనేది మనం నార్మల్ యూరిన్ ప్యాసేజ్ గుండానే లోపలికి వెళ్ళి సన్నటి ఒక స్కోప్తో సర్జరీ చేస్తాం. సో ఆ సన్నబడిన ప్రదేశాన్ని చిన్న కట్ చేసి మళ్ళీ నార్మల్ సైజుకి తీసుకొని వస్తాం. సో దీన్ని ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అంటాము. యూజువలీ డే కేర్ ప్రొసీజర్. సో ఏ రోజైతే చేస్తామో అదే రోజు ఇంటికి పంపించడం జరుగుతుంది. అండ్ ఒక్కొక్కసారి యూరిన్ ట్యూబ్ ఒక రోజు లేదా 2 రోజులు ఉండే అవకాశం ఉంటుంది. అది తీసేసిన తర్వాత చిన్న పద్ధతి ఒకటి నేర్పిస్తాం, సో దట్ మళ్ళీ అది ఫామ్ కాకుండా రిపీట్ కాకుండా ఉండడానికి. ఓపెన్ సర్జరీకి వస్తే, ఓపెన్ సర్జరీ అనేది మనం చిన్న కోత పెట్టుకొని మన ఈ నారోయింగ్ ఏరియా ఏదైతే ఉందో దానిని ఐదర్ మన నోట్లో కొంచెం చిగురుతో కానీ, లేదంటే ఏదైనా స్కిన్ ఏరియాతో కానీ దాన్ని మనం పెట్టి దారి అనేది పెద్దగా చేయడం జరుగుతుంది. సో దీంతో లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేది మంచిగా ఉంటాయి. సో దీంతో మళ్ళీ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది, లెస్ దాన్ 1% ఉంటుంది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం. సో ఇది డెఫినెటివ్ ట్రీట్మెంట్ పద్ధతులు యురెథ్రల్ స్ట్రిక్చర్కి. అలాగే ఒకవేళ మళ్ళీ వచ్చినా కానీ దాన్ని కూడా మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు ఇప్పుడున్న మన లేటెస్ట్ అడ్వాన్సెస్తో. సో ఎవరైనా ఈ కండిషన్తో బాధపడుతున్నట్లయితే కన్సల్ట్ ఏ యూరాలజిస్ట్. మా దగ్గరకు వస్తే వీ విల్ గైడ్ యూ అండ్ గివ్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.